పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25లోగా సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యేలు సమాధానం ఆధారంగా స్పీకర్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. సతీష్, కవిత, రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లో రాబోతుందన్నటువంటి ఆ సందర్భంలో అసెంబ్లీలో ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. సుమారుగా ఏడాదిన్నర కిందట గంటా శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు స్పీకర్ కి రాజీనామా లేఖ అందించారు. సో స్పీకర్ కి అందించినటువంటి లేఖ అందించడమే కాకుండా స్వయంగా మళ్లీ స్పీకర్ ను కలిసి పదే పదే తన రాజీనామాను ఆమోదించాలని మాజీ మంత్రి విశాఖ నార్త్ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు గతంలో కోరారు. సో ఆ అంశానికి సంబంధించి నిర్ణయం పెండింగ్ లో ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితి, దానిపైన స్పీకర్ 2 రోజుల కింద నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నెల 22వ తేదీ నుండి గంటా శ్రీనివాసరావుని రాజీనామా ఆమోదిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది శాసనసభ. సో ప్రస్తుతం విశాఖ నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానం అనేది వేకెన్సీ ఉన్నట్టు ప్రకటించింది. సో దీనివల్ల ప్రస్తుతం 174 మంది శాసనసభ్యులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికై ఉన్నట్టుగా అసెంబ్లీ పరిగణిస్తుంది. దాంతో పాటుగా తెలుగుదేశం పార్టీకి 23 మంది శాసనసభ్యులు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో ఎన్నికైనటువంటి 23 మంది శాసనసభ్యుల్లో ఒక శాసనసభ్యుడి తగ్గినప్పుడు 22కి తగ్గింది. దీంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫిరాయింపు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలోనే చాలా స్పష్టంగా చెప్పింది, అమ్ముడుపోయారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అని చెప్పి ఆరోపించినటువంటి వాళ్ళకి సంబంధించి సో అనర్హత పిటిషన్ ని గతంలోనే దాఖలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కొద్ది రోజుల కిందట కూడా మళ్లీ పునరుద్ఘాటించింది. ఎవరైతే 4 శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గాని, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవులు వీళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేశారు. అదేవిధంగా తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కండువా కప్పుకున్నారు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో పార్టీ ఫిరాయించినటువంటి నేపథ్యంలో వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. దానిపైన నోటీసులు జారీ చేశారు స్పీకర్. దీనిపైన షోకాజ్ నోటీస్ ఇచ్చారు, వివరణ ఇవ్వాలి అనర్హత పిటిషన్ సంబంధించి పార్టీ చేసిన ఫిర్యాదు పైన అని కోరినటువంటి పరిస్థితి. సో ఈ నెల 25వ తేదీ వరకు అంటే రేపట్లోగా సమాధానం ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా దానిపైన పేర్కొన్నారు స్పీకర్, ఆ నోటీసులో పేర్కొన్నారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఆధారంగా స్పీకర్ తదుపరి చర్యలు తీసుకోబోతా ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం పైన మళ్ళీ ఫిజికల్ గా కూడా విచారణ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో వాళ్ళని మళ్ళీ రమ్మని కోరేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందని ఒక ఉత్కంఠ నెలకొంది. దీంతో పాటుగా కొద్ది రోజుల కిందట ఎమ్మెల్యే ఆర్కే కూడా ఆ స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేస్తున్నట్టు అసెంబ్లీ అధికారులకు తన రాజీనామా లేఖను అందించారు. దేనిపైన కూడా ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశానికి సంబంధించి ఉత్కంఠ నెలకొంది. సో ఈ ఫిరాయింపుదారులకు సంబంధించి 4 శాసనసభ్యుల పైన ఆ స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ముందుగానే నోటీసులు ఇచ్చారు కాబట్టి 25న ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాధానం తర్వాత స్పీకర్ తదుపరి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది.